భారీ హవాలా రాకెట్ గుట్టురట్టయింది. 1000 కోట్లకు పైగా హవాలా రూపంలో విదేశాలకు తరలించిన ఘరానా మోసగాళ్లపై విశాఖలో కేసు నమోదైంది. ఆదాయ పన్ను శాఖ ఫిర్యాదుతో వెలుగు చూసిన ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతోంది. షెల్ కంపెనీలు తప్పుడు ధృవపత్రాలతో కొన్నేళ్లుగా 30 బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి ఈ ర్యాకెట్ను నడిపిస్తున్నారు. నిందితుల్లో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందినవారు కాగా 24 ఏళ్ల యువకుడు కీలక పాత్రధారి. విశాఖ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించిన ఈ వివరాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. శ్రీకాకుళం నుంచి కోల్కతాకు వెళ్లి అక్కడ స్థిరపడిన వడ్డీ మహేష్, అతని తండ్రి వడ్డీ శ్రీనివాసరావు, ఆచంట హరీష్, చింతా రాజేష్, ప్రశాంత్ కుమార్ రాయ్, బర్బన్, ప్రవీణ్ కుమార్, ఆయుష్ గోయల్, వినీత్ గోయంకా, విక్రాంత్ గుప్తాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, కోల్కతాలో 12 బోగస్ కంపెనీలు, భాగస్వామ్య కంపెనీలు ప్రారంభించారు. వీటి కోసం 30 బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. వీటిలో 8 ఖాతాల్లో 578 కోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 569.93 కోట్లతో చైనా, సింగపూర్, హాంకాంగ్ దేశాల నుండి సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినట్లు నిందితులు తప్పుడు పత్రాలు సమర్పించారు. అయితే ఎలాంటి కొనుగోలు చేయకుండానే ఆ సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలించారని ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఇతర రకాల చెల్లింపుల ద్వారా మరో 572 కోట్ల హవాలా చేసినట్లు తేలింది. ఈ అక్రమాలపై విశాఖ ఆదాయపు పన్ను శాఖ అధికారి ఎంవీఎన్ శేషభావనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై ప్రొవిజన్ ఆఫ్ PML యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.